పాల్గొట్టి లోపల కూర్చోబెట్టాను, అది వేరే విషయం. మళ్ళీ తర్వాత నోరెత్తనియను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నేను నా పిల్లల్ని కాపాడుకున్నాను, కానీ వీళ్ళ మనసుల్లో నేను శత్రువులు అవుతున్నానే. ఈవిడ అక్కడికి పంపించదు, ఈవిడ బయట ప్రపంచం మాకు తెలియనివ్వదు, ఈవిడ కడుపున పుట్టడమే మాకు అసలు ఒక పెద్ద మైనస్ పాయింట్ అని ఆలోచిస్తున్నారు. అసలు ఈ కల్చర్ ని అట్రాక్ట్ చేసేటటువంటి వాళ్ళ మీద కదా నేను గురిపెట్టాలి, వాళ్ళని కదా నేను టార్గెట్ చేయాలి. నీ హిందూ సంఘాలందరికీ కూడా నేను చెప్తున్నాను, మనం పోరాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళం ఏంటంటే జనవరి 1 పెట్టంగానే ఇమ్మీడియట్గా మనం భజనలు పెట్టాలండి. జనవరి 1 రోజున ఒక గ్రౌండ్ తీసుకొని భజనలు పెట్టాలి. ఎక్కడ ఆగండి, ఏ గ్రౌండ్ లో భజనలు పెట్టాలంటే పబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ అడ్డంగా పెట్టాలి. ఎవడు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి మనకి? ఎందుకు ఇవ్వాలి? మనమే దోపిడీలు దొంగతనాలు తాగి రోడ్ల మీద పడట్లే. రోడ్డు మీద వరసనే ఒక 10-15 కిలోమీటర్లు వరుసనే కూర్చొని భజన చేద్దాం రండి. ఎవరు వస్తారు అసలు మీతో భజన చేయడానికి? మొదలు పెట్టండి, ఎందుకు రారో చూద్దాం. రాలేదనుకోండి ఇవన్నీ అడ్డుకుంటాం అంతే, సమస్య లేదు. నువ్వు ఏం మొదలు పెట్టకుండా ఎవరు వస్తారంటే ఎట్లా? ఇప్పుడు ప్రియా చౌదరి ఒక్కరు పబ్ కల్చర్ తప్పు, పబ్ కల్చర్కి అలవాటు పడుతున్న యూత్ని మనమే మొదట అడుగు వేసి అడ్డుకట్ట వేయాలి అని చెప్తున్నారు కదా. అసలు పబ్కి మరి పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? పబ్కి పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు అసలు పెట్టరు కదా. నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను కదా, బుద్ధి వాళ్ళకి లేదు, బుద్ధి మనం చెప్పాలంటున్నానమ్మా. ప్రభుత్వానికి లేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకుంది? క్రైములు జరగకుండా, ఇలాంటివన్నీ జరగకుండా. పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదా? డ్రగ్స్ భయంకరమైన దందా జరుగుతుంది. ఈ రోజు వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలియకపోతే నేను నిజం చెప్తున్నా, ఇవాళ నిద్రపోయిందేమో మీడియా మొత్తాన్ని నిద్ర లేపుదాం మనం. నిద్ర లేస్తారు, మొత్తం స్ట్రింగ్ ఆపరేషన్స్ పెడదాము, ఎంత భయంకరమైన దందా నడుస్తుందో మన వీళ్ళకి చూపిద్దాం. అది మనం చెయ్యట్లేదు కదా. మనం చెయ్యకపోవడంతో ఎక్కడికక్కడ మన ఈవెంట్ కవర్ చేయడానికి మనకి ఎంత వస్తుంది, అలాగే మనం కూడా ఈ ఈవెంట్ని కవర్ చేస్తే వ్యూవర్షిప్ ఎంత వస్తుంది, వీటితోటి మనం కూడా నాశనం అయిపోయాం. కాబట్టి ఎవరికైనా కోపాలు వస్తే మడిచి కెమెరాలో పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇలా మాట్లాడుకుంటే ఎవడి కాడం పోయాం. కానీ ఏదైనా సరే, ఏ సంస్కరణ అయినా, ఏ ఉద్యమం అయినా ఒక్క అడుగే బయలుదేరుతుంది. నువ్వు బయలుదేరు. ఎంత స్వాతంత్రం మనకి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందమ్మా? ఎందుకు పట్టింది? ఒళ్ళు మండి సుభాష్ చంద్రబోస్ కాలు చవతలు బారేస్తాను, దేశంలోకి వచ్చి తాట తీస్తాను అనేసరికి మూసుకొని ఇచ్చారు. స్వాతంత్రం ఇచ్చే టైంకి ఎవడు ఉద్యమాలు చేయట్లా, ఎవడు రోడ్డు మీద పడి పడుకొని ఎవడు ఇది చేయట్లేదు. కానీ స్వాతంత్రం హఠాత్తుగా ఎందుకు వచ్చింది? దాన్ని ఎవడో భుజాల మీద వేసుకుని తిరుగుతున్నాడు ఇవాళ. రైట్. వాటిల్ని మనం నిజమని నమ్ముతున్నాం అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, వాస్తవాలు మరుగున పరిచాం. అది మీడియా బాధ్యత. మీడియా కూడా చేత కదా, మనం కూడా మీడియాని మార్చే ప్రయత్నం చేద్దామండి. ఒకటి, మీడియా వార్తను సృష్టించలేదు, వార్త మీడియాని ముందుకు తీసుకెళ్తుంది. నిజం మాత్రమే వార్తను బతికిస్తుంది.